అమరావతికి కేంద్ర ప్రభుత్వం 4,200 కోట్ల రూపాయలు కేటాయించిందండి. ఈ వార్త వినగానే వైసీపీకి రక్త కన్నీరే కదా అంటూ ఏపీ ప్రజలు ఎద్దేవా చేస్తా ఉన్నారు. 3 రాజధానుల పేరుతో గత 5 ఏళ్ల వైసీపీ పాలనలో అమరావతిలో ఒక్క ఇటుక కూడా పేర్చని జగన్ బటన్లు నొక్కాను కానీ ఓట్లు పడలేదే అంటూ ఇప్పుడు సన్నాయి నొక్కులు నొక్కుతున్న విషయం మన ఏపీ ప్రజలందరూ చూస్తూనే ఉన్నాం. రాష్ట్ర రాజధానికి కులముద్ర వేసి అదొక ముంపు ప్రాంతం అంటూ అసత్య ప్రచారం చేసి రాజధానిని సమాధి చేసిన ఏకైక సీఎంగా జగన్మోహన్ రెడ్డి గారు అయితే చరిత్రలో నిలిచిపోతారు అంటున్నారు. అయితే గత 5 ఏళ్ల వైసీపీ నిర్లక్ష్యంతో అరణ్యవాసం చేసిన అమరావతి కూటమి రాకతో పట్టాభిషేకానికి సిద్ధమైన సంగతి యావత్ ఏపీ ప్రజలకు తెలుసు. ఇందులో భాగంగా అమరావతి పునర్నిర్మాణ పనులైతే శరవేగంగా జరుగుతూ ఉన్నాయి. ముందు జంగిల్ క్లియరెన్స్తో అమరావతికి పూర్వ వైభవం అయితే తీసుకొచ్చారు ముఖ్యమంత్రి గారు. అలాగే రానున్న 4 ఏళ్లలో అమరావతి రాజధానిగా ఒక నిర్దిష్ట రూపాన్నిచ్చి రాష్ట్రాన్ని తిరిగి గాడిన పెట్టేందుకు ఉన్న అన్ని అవకాశాలను పుష్కలంగా వినియోగించుకుంటున్నారు. ఈ నేపథ్యంలో అమరావతి నిర్మాణాల పునరుద్ధరణకు కేంద్రంతో ఎప్పటికప్పుడు సంప్రదింపులు జరుపుతూ నిధుల వేట మొదలుపెట్టారు. అందుకు గాను నేడు కేంద్ర ప్రభుత్వం అయితే అమరావతి పునర్నిర్మాణం కోసం సుమారు 4,200 కోట్ల నిధులను అయితే విడుదల చేసింది. అయితే గత 5 ఏళ్ల అమరావతి నిర్మాణానికి కానీ జగన్ భావించినట్లు విశాఖ అభివృద్ధికి కానీ ₹1 నిధులు వెచ్చించిన వైసీపీ ఇప్పుడు ఈ స్థాయిలో రాజధాని నిధులు అంటే సహించగలదా అని చెప్పేసి ఏపీ ప్రజలు ఒకంత ఆలోచన చేస్తూ ఉన్నారు. అయితే ఇటీవల తొలి విడతలో భాగంగా ప్రపంచ బ్యాంకు నుంచి 3,535 కోట్లు విడుదల చేయగా ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా భారీగా నిధులు చేకూరడంతో ఇక రాజధాని అమరావతి పునర్నిర్మాణం మరింత వేగవంతం కానుంది. కూటమి ప్రభుత్వం యొక్క 5 ఏళ్ల కాల పరిమితిలోనే ఈ నిర్మాణాలన్నింటినీ పూర్తి చేసి రాష్ట్రాభివృద్ధిపై తమకున్న నిబద్ధతను రుజువు చేసుకోవాలని బాబు అయితే గట్టి పట్టుదలగా ఉన్నారండి. ఇందుకు గాను అమరావతి చుట్టూ ఔటర్ రింగ్ రోడ్ల నిర్మాణానికి, ఇన్నర్ రింగ్ రోడ్లు ఏర్పాటుకు టెండర్లను అయితే ఆహ్వానించారు. అలాగే అమరావతిలో నిర్మించబోయే మరిన్ని ప్రభుత్వ భవనాల శంకుస్థాపన కూడా ప్రధాని మోడీ చేతుల మీదుగా నిర్వహించడానికి అయితే అన్ని ప్రణాళికలు సిద్ధం చేశారు బాబు గారు. తెలంగాణ బ్రాండ్గా ప్రపంచ దేశాల్లో గుర్తింపు అయితే ఉంది. గౌరవం పొందుతున్న హైదరాబాద్ అభివృద్ధికి పునాది వేసిన 2020 అంటూ ఆయన మార్క్ విజనరీని ఆనాడే ప్రపంచానికి పరిచయం చేశారండి చంద్రబాబు గారు. ఇప్పుడు కూడా సేమ్ అదే తరహాలో ఆంధ్రప్రదేశ్ బ్రాండ్ వాల్యూని అమరావతితో మరో మెట్టు ఎక్కించాలని 2040 అంటూ తన విజనరీకి మరింత పదును పెడుతున్నారు. ఈ విధంగా 2 తెలుగు రాష్ట్రాల అభివృద్ధిలో బాబు పేరు చిరస్థాయిగా నిలిచిపోయేలా టీడీపీ అయితే ఆశపడతా ఉంది. అయితే గత 5 ఏళ్ళు అమరావతి మీద నిత్య విషం చిమ్ముతూ విషసర్పం మాదిరిగా తన సొంత రాష్ట్రాన్ని తానే వినాశనం దిశగా నడిపించిన జగన్మోహన్ రెడ్డి తన అసత్య ప్రచారాలతో 3 ముక్కల ఆటలో ప్రాణం తీసిన నగరానికి నేడు నిధుల సేకరణతో నిర్మాణాల పునరుద్ధరణకు ఊపిరిపోస్తున్నారు. అయితే అంతటి విధ్వంసాన్ని కాంక్షించిన వైసీపీ కళ్ళకు ఇంతటి అభివృద్ధిని చూస్తే ఇక వారికి రక్త కన్నీరేమో అని అంటున్నారండి మన ఏపీ ప్రజలు. మొత్తానికైతే అమరావతి చంద్రబాబు నాయుడు ఈ 4 సంవత్సరాల్లో దాని రూపురేఖలు తీర్చిదిద్దగా జగన్మోహన్ రెడ్డికి ఖచ్చితంగా కన్నీళ్లు కాదు రక్త కన్నీరే అంటున్నారండి. మరి ఈ విషయంలో మన ఏపీ ప్రజలు ఏమని కామెంట్ చేస్తారో చూద్దాం.